ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ సమయంలో ప్రభా స్తోత్రాలు, మా జీవితాల్లో ఎన్నో మేలులు ఉపకారాలు చేశావు తండ్రి. మీకు వందనాలు నాయనా. ఈ సమయంలో రావాల్సిన వారు నడిపించండి. ఫోన్లో కూడా ఇంకా రావాల్సిన వారు ఉన్నారు ప్రభా స్తోత్ర. మందిరంలో కూడా మీరు కార్యం జరిగించండి. యూట్యూబ్లోకి వెళ్తుండగా ఈ మెసేజ్ అంతటిలో నీ సన్నిధితోడుంచి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈరోజు ఇంకా వాక్యంలో ఆలస్యం కాకుండా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఈరోజు మొదట అంశం, ఇవాళ అంశం ఏం పేరు ఏంటంటే, మొదట మనం ఏం చేయాలి, ఏది చేస్తే మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడు, మన జీవితంలో మనకున్న అవసరాలు తీరుస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు. ఎందుకంటే మొదటగా దేవుడే మనల్ని ఈ లోకంలో ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే, ఈ లోకంలో ఎవరు అంతగా ప్రేమించలేదు, అంతగా క్షమించలేదు. అంతగా కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, నేను యేసయ్య అంటే నాకు అస్సలు ప్రేమ ఉండదు, ఆయన అంటే నాకు ఇష్టం ఉండదు, ఆయన అంటేనే నాకు కోపంగా ఉండేది. కొంతమంది బైబిల్ చింపేసిన వాళ్ళు ఉన్నారు. భక్త్ సింగ్ అయ్యర్ కావచ్చు, సాధు సుందర్ సింగ్ కావచ్చు, ఎంతోమంది వారి ఆరంభ దినాల్లో వారు చూస్తే వారు బైబిల్నే చింపేసిన వాళ్ళు, బైబిల్నే కాల్చిపడేసిన వాళ్ళు. కాబట్టి బైబిల్ అంటే పెద్ద వ్యతిరేకములు వారు అనమాట. అలాంటి వారు దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకున్నారో మన దేశంలో గొప్ప సేవ చేశారు. చాలా పెద్ద సేవ కూడా చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ప్రభు అంటే ఎంత వ్యతిరేకమో, ప్రభు అంటే ఎంతో విరోధమో, అలాంటి వారు కూడా సాధు సుందర్ సింగ్ కావచ్చు, భక్త్ సింగ్ అయ్యర్ కావచ్చు, మొదటగా దేవుడే వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళు దేవుని ప్రేమించిన వాళ్ళు కాదు, ప్రభువును వెతికిన వాళ్ళు కాదు. అలాగే మన జీవితాల్లో కూడా ప్రభు మనల్ని ప్రేమించాడు. చూడండి, మొదటి యోహాను పత్రికలో ఆ మాట ఉంటుంది. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. దేవుని యొక్క వాక్యంలోకి మనం వద్దాం. ఇంకా మొదట ఈరోజు అంశం ఏం పేరంటే, మొదట ఆయన ప్రేమించాడు కాబట్టి మనల్ని కూడా అలాగే కోరుకుంటుండ ఆయన. చూద్దాం, చదువు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనము కూడా ఆయనను ప్రేమించుచున్నాము. ఎవడైనను అబద్ధికుడు. ఇక్కడ 2 మాటలు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని ప్రేమించేవాడు ఎలాగుంటాడు, దేవుడిని మనం ప్రేమిస్తే ఆ ప్రేమ అర్థమవుతే మనం ఎలాగ ఇతరులను క్షమిస్తామో మనలో ద్వేషం పెట్టుకోకూడదని కూడా ఈ వాక్యం చెప్తా ఉంది. మొదటి మాటలో మనం చూస్తున్నాం ఇక్కడ ఏంటిదంటే, దేవుడే మనల్ని ప్రేమించాడు. ఉదాహరణకి బైబిల్లో ఈ లోకంలో మన జీవితాలు ఎన్నో మంది సాక్ష్యాలు విన్నాం. దేవుడు మనం రక్షించబడిన దినాలు, ఎంతోమంది దేవుడు ప్రేమించిన జీవితాలు ఎన్నో ఉన్నాయి భూమి మీద. యేసయ్య మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనం మందిరానికి వస్తున్నాం, ప్రభు ఒక వాక్యం వింటున్నాం. మనం చెడ్డవారమై ఉండగా, పాపులమై ఉండగా యేసయ్య మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుడు మొదట ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఆయన వెతికిన వాళ్ళం కాదు. బైబిల్లో మనం చూస్తే మనిషి స్వతహాగా ఆరంభం నుండి కూడా పాపి, దేవుని వెతికినవాడు కాదు, దేవునికి దూరమైపోయినవాడు, దేవుని ప్రేమించినవాడు కాదు, దేవునికి దాక్కున్నవాడు. ఆదాము అవ్వ మనం చూస్తే పాపం ఎప్పుడైతే వారు చేశారో, అపరాధములో ఎప్పుడైతే వారు పడిపోయారో, ఆ పాపము వారిని, ఆ ఆదామును అవ్వను చెట్టు చాటుకు వెళ్ళిపోయి దేవుని వెతకలేదు, దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు కాదు, దేవుని వైపు తిరిగిన వాళ్ళు కూడా కాదు, దేవుడు అనే పదము కూడా వారు తండ్రి అని పిలిచిన హక్కు కూడా కోల్పోయిన వారు, దేవునికి బాగా దూరం అయిపోయారు, దేవుని సన్నిధికి దూరం అయిపోయారు, దేవుని ప్రసన్నత దూరం అయిపోయింది, భయం వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది. ఒక మనిషి ఎప్పుడైతే దేవునికి దూరం అవుతాడో, దేవుని ప్రేమకు దూరం అవుతాడో, దేవుని సన్నిధికి దూరం అవుతాడో, అతనిలో మొదటగా వచ్చేది ఏంటంటే భయం. ఒక ఇంటికి నేను వెళ్తే అతను, బ్రదర్ భయంగా ఉంది బ్రదర్, ప్రార్థన చేయి అంటాడు. కాబట్టి మళ్ళీ అతన్ని అడిగాను, బ్రదర్ మరి ప్రార్థన చేస్తున్నారని అంటే, ఏమో అప్పుడప్పుడు చేసుకుంటున్నాలే బ్రదర్ అన్నాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటే ఇక్కడ దేవుడు మొదటగా ఆయన ఎలాగ ప్రేమించారు చూడండి. ఆదాము అవ్వ ఇద్దరు కూడా చెట్టు చాటుకి వెళ్ళిపోయినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. ఎవరైతే ప్రభుకు దూరం అవుతారో మళ్ళీ ప్రభు దగ్గర రావడానికి వారు ఇష్టపడరు అంత తొందరగా. కాబట్టి వారు చేసిన పాపము వారు దేవునికి దూరంగా చేసింది. మన దేవుడు ఎలాంటివి అంటే, స్వతహాగా
ఆయనలో ఉన్న లక్షణం ఏంటిదంటే దూరం అయిపోయిన మానవుని, పాపములో ఉన్న మానవుని, అపవిత్రతలో ఉన్న మానవుని ప్రేమించిన వాడు మన యేసు ప్రభువారు. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడో ఈ లేఖనాలు మనకు చెబుతూ ఉన్నాయి. చూద్దాం, చూడు, ఇప్పుడు చదివాం కదా. స్వతహాగా మానవుడు దేవునికి దూరం అయిపోయాక ఆదాము దగ్గరికి, ఆదామా ఎక్కడా ఉన్నావు అని ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ఆదామా ఎక్కడకున్నావు అని దేవుడే అడుగుతాడు. చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. ఎక్కడ ఉన్నావని ఇతను చూడండి, ఆదామా ఎక్కడ ఉన్నావు అనే పదం ఇతను యేసు ప్రభు వారు అడుగుతున్నప్పుడు అక్కడ మనకు అర్థమవుతున్న మాట ఏంటిదంటే, ఆదాము స్వతహాగా దేవునికి దూరం అయిపోయినవాడు, దేవుని ప్రేమకు దూరం అయిపోయినవాడు, దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయినవాడు. దేవుడే వెతుక్కుంటూ ఆదామా అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. కాబట్టి అందులో ప్రేమ ఉన్నది. దూరం అయిపోయిన మానవుని వెతుక్కుంటూ ఆయనే వచ్చాడు. పాపంలో పడిపోయిన మానవుని, దేవునికి ఆయాసకరంగా మారిన మానవుని కాబట్టి అతనిలో భయం వచ్చేసింది, అతనిలో ఆందోళన వచ్చేసింది, దేవుని ఎదుటకు రాకుండా దాక్కున్నాడు. కాబట్టి ఆదామును దాక్కున్నా కూడా దేవుడు అతన్ని పిలుస్తున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే అందులో ప్రేమ ఉన్నది. దూరం అయిపోయిన మానవుని వెతికినప్పుడు ఆ ప్రేమమయుడైన యేసయ్య ఎవరి దగ్గరకు వచ్చాడంటే ఆదాము దగ్గరికే వచ్చినట్టుగా ఈ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. అందుకే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మరుగుపరిచెను. అలా మీ పాపములు ఆయనకు అడ్డుకోడగా. ఏ వచనం చదువు 1, 2 చూడు. రక్షింప నేరకుండా ఉండునట్లు యెహోవా హస్తము కుర్చగలేదు, వినునేరకున్నట్లు యెహోవా ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాయి అంటున్నాడు. మన దోషాలంట, మన అపరాధాలంట, మన ప్రార్థన వినకుండా, మన దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా మన పాపములు అడ్డుపడ్డాయి అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పాపం స్వతహాగా మనిషి దూరం అయిపోయిన మానవునికి అడ్డుపడుతున్న దేవునికి, మనకి దేవునికి దగ్గరకు రాకుండా, దేవుని సన్నిధి అనుభవించకుండా, దేవుని ముఖ దర్శనం చూడకుండా మన అపరాధాలే అడ్డుపడుతున్నాయి అంట. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆయన ప్రేమించాడు కాబట్టి పరలోక మహిమను వదులుకున్నాడు, సింహాసనం వదులుకున్నాడు, తండ్రితో ఉన్న సమానత్వాన్ని వదులుకొని ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ మనం లేఖనాల్లో మనం చూస్తే ఆదాము దగ్గరికి దేవుడే వచ్చినట్టుగా లేఖనం సెలవిస్తుంది. అలాగే ఆదికాండంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చదివితే అబ్రహాముకి నీ ఒక్కగానొక కుమారుని నాకు ఇవ్వు అని దేవుడు అడుగుతాడు. అక్కడ అడిగినప్పుడు అక్కడ నిజంగా దేవుడు మానవులను ఎంతో ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. అక్కడ స్వతహాగా అబ్రహాము నీ కుమారుని అడిగాడు, కానీ దేవుడు తన కుమారుని సిద్ధపరిచాడు. అబ్రహాము కుమారుని బలిగా తీసుకోలేదు, కానీ దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువు వారే మన అపరాధాల కొరకు, మన పాపముల కొరకు ఆయన మరణించాడు. అక్కడ అబ్రహాముతో అంటాడు, అబ్రహామా నీ కుమారుడు మీద చెయ్యి వేయొద్దు, అక్కడ ఒక గొర్రె పిల్ల ఉంది, ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి నాకు అర్పించు అంటాడు దేవుడు. కాబట్టి ఎప్పుడైతే ఆ గొర్రె పిల్లను సిద్ధపరిచింది దేవుడే, గొర్రె పిల్లను అక్కడ పెట్టింది దేవుడే, అయితే ఆ గొర్రె పిల్ల అదిగో అర్పించబడింది కూడా గొర్రె పిల్లనే, మానవుడు అర్పించలేదు. కాబట్టి ఇస్సాకుకు బదులుగా గొర్రె పిల్ల అర్పించబడింది. అంటే కారణం ఏంటిదంటే అబ్రహామును దేవుడు అడిగాడే కానీ తీసుకోలేదు, కానీ దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చిండు, దేవుని మహిమను వదులుకున్నాడు, దేవుని సన్నిధి, దేవునితో సమానత్వం వదులుకొని ఈ లోకానికి వచ్చిందే కాకుండా ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అందులో ఆయన ప్రేమ ఉన్నది, అందుకే ఆయన ప్రేమ ఉన్నది. కాబట్టి ఇస్సాకుకు బదులుగా ఈరోజు ప్రపంచానికి, లోకానికి, ప్రతి మనిషి కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. అందులో ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్టు గుర్తుగా ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించాడు. రెండవది మనం చూస్తే ఇందాక చదువుకున్నావు కదా, మొదటి యోహాను 4:20 వచ్చిన ఇందాక చదివి ఒకసారి మళ్ళీ చదవండి. నిజంగా దేవుడు మన ప్రేమ అనుభవిస్తే, ఆ ప్రేమతో మనం నింపబడితే, ఆ ప్రేమలో మనం నింపబడినప్పుడు మనం ఎలాగవుతామో చెప్తాడు యోహాను, మొదటి యోహాను 4:20 వచనంలో.
దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అప్పుడు అతడు ఎలా ఉంటాడంట? అబద్ధికుడగును. అంతే. తను చూడని దేవుని ఎలాగ ప్రేమించగలుగుతాడు? మన దేవుడు ఏంటంటే కంటికి కనబడతలేడు. కంటికి కనబడే దేవుడు మన దేవుడు కాదు. కంటికి కనబడని దేవుడు, కంటికి కనబడే సహోదరులు ఉన్నారు. కంటికి కనబడే ఎవరి మీద ప్రేమ, అసూయ, కోపం, పగ పెట్టుకుంటే దేవుని ప్రేమను అనుభవిస్తే, దేవుని ప్రేమను అనుభవిస్తే నిజంగా నీ శత్రువును కూడా, నిన్ను బాధ పెట్టిన వారిని కూడా క్షమిస్తావు. ఎందుకంటే నువ్వు ఆయనకు శత్రువు అయినప్పుడు, నువ్వు ఆయనకు విరోధి అయినప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. నిజంగా ఆ ప్రేమను నువ్వు అనుభవిస్తే, ఆ యేసయ్య ప్రేమగా నువ్వు అనుభవిస్తే, ఆ ప్రేమామేడులున్న ఆ ప్రేమ నిజంగా అనుభవించినప్పుడు ప్రాణం తీసే శత్రువులను కూడా క్షమించమన్న ఈ మధ్యకాలంలో అమెరికా దేశంలో మనం చూస్తే ఆ స్త్రీ ఆమె చెప్పిన మాట, ఎవరైతే అమెరికాలో చనిపోయాడో ఆ చనిపోయిన చార్లెస్ ఆయన భార్య చెప్పింది, నా భర్తను చంపిన వ్యక్తిని నేను క్షమిస్తున్నాను అని చెప్పింది ఆమె. ఎందుకు అలాగ చెప్పగలిగిందంటే యేసయ్య ప్రేమ ఏందో, యేసయ్య ఆమెను ఎలాగ ప్రేమించాడో, ఎంతగా క్షమించాడు ఆమె భర్తను కానీ ఆమెను కానీ. యేసయ్య ప్రేమను అనుభవించిన వారు శత్రువును కూడా, ప్రాణం పెట్టిన వారిని కూడా, ప్రాణం తీసిన వారిని కూడా నీకు ఎవరి మీద ద్వేషం ఉందంటే కరెక్ట్గా నీకు యేసయ్య ప్రేమ నీకు అర్థం కాలేదన్నమాట. అక్కడ అంటున్నాడు యోహాను సువార్తల పత్రికలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ సహోదరుని మీద ప్రేమ ద్వేషం ఉంటే, ఎవరి మీద నీకు ద్వేషం ఉంటే యేసయ్య ప్రేమ నీకు అర్థం కాలేదు. దేవుడు నీవు ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను అనుభవిస్తే నీ ఇంటి వారి మీద, నీ బంధువుల మీద, నీ తోబుట్టుల మీద, నీ రక్త సంబంధికుల మీద ఎవరి మీద నీకు ఏముండకూడదు చెప్పండి? ఏముండకూడదు? కక్ష ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, పగ ఉండకూడదు. ఎందుకంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, యేసయ్య నువ్వు శత్రువులో ఉండగా ఆయన నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వు కూడా అలాగే క్షమించాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందుకే అంటున్నాడు, ఎవడి మీద నీ కోపం ఉండి నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, ప్రేమించేదని యేసురాజు అంటే ఒప్పుకోడు దేవుడు. కాబట్టి ఆ ప్రేమ ఎలాంటిదంటే శత్రువులైన మనని, బైబిల్ చెప్తుంది రోమాపత్రికలో ఏమంటుందంటే శత్రువులైన మనల్ని ఆయన ప్రేమించాడు. రోమపత్రిక 5వ అధ్యాయం ఉంటుంది. మనం ఇంకా శత్రువులమై ఉండగానే మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనకు శత్రువులుగా ఉన్నవారిని, మనకు విరోధములుగా ఉన్నవారిని, మనను బాధ పెట్టిన వారిని, మనకు కీడు చేసిన వారిని, మనకు హాని చేసిన వారిని, ఈరోజు కూడా భర్తలు చనిపోతున్న, పిల్లలు ఉంటున్నా కానీ చంపిన వ్యక్తులను క్షమిస్తున్నారంటే యేసయ్య ప్రేమ వారికి అర్థమైందనమాట. ఈరోజు దేవుని ప్రేమగా నీకు అర్థమవుతే, నేను బాధ పెట్టిన వారిని, నీ తోబుట్టులను, నీ అన్నదమ్ములను, అక్కచెల్లెలను, నీ బంధువులను ఎవరినైనా నువ్వు క్షమిస్తావు. క్షమించట్లేదు అంటే యేసయ్య ప్రేమ నీకు అర్థం కాలేదు. యేసయ్య మొదటగా నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమగా నువ్వు అనుభవిస్తే, ఆ ప్రేమ నీకు అర్థమవుతే, నిన్ను బాధ పెట్టిన వారిని సైతము కూడా నువ్వు క్షమిస్తావు అంటున్నాడు యోహాను పత్రికలో. అది ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు అక్కడ. నీ కంటికి కనబడే సహోదరుని ప్రేమించలేని వాడి కంటికి కనబడని దేవుని ఎలాగ ప్రేమిస్తావు అంటున్నాడు అక్కడ యోహాను. కంటికి కనపడే మనుషులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కజెల్లెలు ఉన్నారు, తోబుట్టులు ఉన్నారు, మనకు అనేకులు ప్రజలు, కొంతమంది శత్రువులుగా ఉన్నవారు ఉంటారు. వాళ్ళందరినీ నువ్వు క్షమిస్తే, ప్రేమిస్తే అది ప్రేమ. యేసయ్య అందుకే బైబిల్ అంటుంది మొదటి ఆజ్ఞ ఏంటిదంటే చెప్పండి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, రెండవది నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అనేది. అది కూడా మీకు ఒక మాట చూపిస్తా చూడండి. ఆ మాట కూడా చూపిస్తా. రెండో మాట, మొదటి మాట ఏమైందంటే మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తాం, శత్రువులను ప్రేమించాం. కానీ యేసయ్య ప్రేమ నీకు అర్థమవుతే, ఆయన ఎంతో ప్రాణం పెట్టి నిన్ను ప్రేమించాడో, రక్తం చిందించి ప్రేమించాడో, మన శత్రువులు, మన విరోధులు ఎవ్వరు కూడా మంచోళ్ళు కాదు. బైబిల్ చెప్తున్న నాతో సహా కూడా మనమందరం పాపులమే. అయితే నీకు శత్రువులుగా ఉన్నవారు నువ్వు క్షమిస్తే యేసయ్య ప్రేమ నీకు అర్థమైనట్లు లెక్క. కాబట్టి బైబిల్ అలాగే చెప్తుంది మనకి. యేసయ్య ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆయన శిష్యుడు ప్రాణం పెట్టినా కూడా శత్రువుని క్షమించాడు యేసు ప్రభువారు. మనం కూడా క్షమించాల్సిందే. ఇది మొదటి మాట. రెండో మాట కూడా మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 36లో కూడా అక్కడ అంటాడు చూడండి, 2 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. రెండో మాట, ముందుగా మొదటి మాట దేవుడు మొదటగా ప్రేమించాడు. రెండో మాట మొదటగా మనం ఏం చేయాలో కూడా చెప్తాడు అక్కడ. చూద్దాం చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 40 వచనాలు. బోధకుడా, ముఖ్యమైన ఆజ్ఞ ఏది? అందుకైన
నీ పూర్ణ హృదయముతోను ఆ, ఆ, నీ దేవుడైన యెహోవాను ప్రభువును ప్రేమించవలను. ఇది ముఖ్యమైనది, మొదట ఆజ్ఞ ఇది. దాని వంటిది. మొదటగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే, అగో నీ పూర్ణ హృదయముతో ఆయన ప్రేమిస్తున్నావు అంటే, మొదట ఆజ్ఞ కూడా, ఆజ్ఞల్లో కూడా మొదట ఆజ్ఞ ఏంటిది? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభు. మొదట ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగు అని భార్యనైనను ఎద్దైనను గాడిదైనను ఏది నువ్వు ఆశించొద్దు అంటాడు దేవుడు. కాబట్టి రెండో ఆజ్ఞలో ఉంటుంది అది. కాబట్టి లేఖనం మనకి ఏమి చెబుతుందంటే, మొదట ఆజ్ఞేమో దేవుణ్ణి ప్రేమించాలి, మొదట ఆజ్ఞనేమో అన్నిటికంటే కూడా ప్రథమైన స్థానముగా మనం దేవుని ప్రేమించాలి. అలాగే రెండో ఆజ్ఞ ఏం చెప్తుందంటే, రెండో ఆజ్ఞ ఏం చెప్తుంది చెప్పండి? నువ్వు వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించాలి అని మాట చెప్తుంది. ఎలాగ ప్రేమించాలి మనం దేవుని అంటే, మొదటగా అంటే జీవితంలో మనకు వచ్చే ప్రతి నిర్ణయములోనూ, కుటుంబ పనిలోనూ, సొంత పనులు అన్నిటికంటే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. మొదట ఆయన ప్రేమిస్తున్నాడు గుర్తు ఏంటిదంటే, నీ హృదయంలో, నీ జీవితంలో, నీ నిర్ణయాల్లో, నీ కుటుంబంలో అన్నిటికంటే ప్రథమ స్థానము దేవునికి ఇచ్చి ఆయన మాటకు మనం లోబడాలి. అది మొదటిది. రెండవది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. నిన్ను వలె ఇందాక చూసుకున్నాను, నీకు ఎవరంట శత్రువులుగా, సహోదరులు శత్రువులుగా ఉంటే నిజంగా నీకు ప్రేమ అర్థం కాలేదని చదువుకున్నాం కదా. ఈ మాట ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి మన రెండో మాట కూడా మనం చూస్తున్నాం, దేవుని ప్రేమించాలి. బైబిల్లో మనం చూస్తాం, ఒక పరిసేయుడు దేవుని మందిరానికి వచ్చాడు, ఒక సుంకరి దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చి ఏం చూసుకుంటాడంటే, మొదట అతను తప్పులు చూసుకోలేదు, అతను లోపాలు చూసుకోకుండా పొరుగు అతను ఎంతో సమరయుడిని చాలా ద్వేషిస్తూ ఉంటాడు. సమరయుడిని ఎంతో, ఆ సమరయుడు కళ్ళెత్తి చూచుటకు నాకు అర్హత లేదని ఏడుస్తూ ఉంటాడు. ఇతను మాత్రం చాలా గర్విస్తూ ఉంటాడు. అంటే సహోదరుని ప్రేమించలేని స్థితి అతనిలో. కాబట్టి మన జీవితంలో మనము నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మన కుటుంబాల్లో, మన జీవితాలన్నిటికంటే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. నువ్వు ఏ పని చేసినా నీ కుటుంబంలో ప్రథమ స్థానం ప్రభుకి ఇవ్వడమే కాకుండా, నువ్వు నిర్ణయించే నిర్ణయాల్లో కూడా నువ్వు ఏది చేయాలనుకున్నా ముందు ప్రభు దగ్గర పోయి అడగాలి. ప్రభువా నన్ను ఏం చేయమంటావు, నన్ను చేయమంటావా వద్దంట. కొంతమంది నష్టపోతే దేవుడు ఎందుకు ఇలాగ నష్టం చేశాడంటారు. నష్టపోయాక ఉద్యోగాల్లో కానీ, బిజినెస్లో కానీ, ఎటువంటి పనుల్లో కొన్నిసార్లు నష్టపోతే దేవుడే మాకు ఇంత నష్టం చేశాడు, కీడు చేశాడు అంటూ ఉంటారు చాలామంది. కాబట్టి ఆ చేసే పని ముందు ప్రభువా ఇది చేయాలనా వద్దా, ఇది నీకు ఇష్టమా కాదా అని ముందు దేవుని మనం అడగాలి. దేవుని మనం అడిగాక ఆ పనిలో మనకి సమాధానం ఉంటే ఆ పని చేయాలి. కాబట్టి రెండో మాట మనం చూస్తున్నాం, నీ దేవుడైన యెహోవాను ప్రేమిస్తున్న గుర్తు ఏంటంటే, నీ పనుల్లోనూ, నీ ఉద్యోగంలోనూ, నీ నిర్ణయాల్లోనూ, నీ కుటుంబంలో అన్నిటికంటే ప్రథమ స్థానం దేవునికి ఇస్తావు. అది దేవుని ప్రేమిస్తున్నట్టు గుర్తు. ఇది రెండో మాట. మొదటి మాట ఆయనే మనల్ని ప్రేమించాడు. రెండో మాట మనం చూసాము, మొదటి ఆజ్ఞ ఆయన ప్రేమిస్తున్నాం అంటే అన్నిటికంటే ప్రథమ ఆజ్ఞ ఏంటంటే, అన్నిటికంటే ప్రథమ నిర్ణయాలన్నీ కూడా ఆయనకే మనం ఇవ్వాలి. రెండో మాట. మూడో మాట మనం చూస్తాం, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఈరోజు నా అంశం ఏంటిదంటే, మొదట మనం ఏం చేయాలి. మూడో మాట ఏంటిదంటే, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఈరోజు నీ అవసరాలు తీరాలన్నా, నీ భౌతిక అవసరాలు తీరాలన్నా, భూ సంబంధమైన అక్కర్లు తీరాలన్నా, ముందుగా దేవుని ఆశీర్వాదాల కొరకు ముందు అడగకూడదు. అక్కడ చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, మీకేం కావాలో నేను ఇస్తాను అంటాడు యేసు ప్రభువారు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు మీకేం కావాలనో మొదట వెతకండి, అప్పుడు అన్నీ. మీకు ఉదాహరణ, మీకు ఎగ్జాంపుల్ చెప్తే, యేసు ప్రభు వారు ఒక ఇంటికి ప్రయాణమై ఆ ఇల్లు ఎంతో యేసయ్యకి ఇష్టం. యేసు ప్రభు అంటే ఆ ఇల్లు అన్నా, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులన్నా, యేసయ్య వారంటే వీళ్ళకి ఇష్టమే, ఈయనంటే ఆయనకు కూడా ఇష్టమే. ఆ ఇంట్లో ఇద్దరు ఇష్టపడుతున్న వారు, ప్రేమిస్తున్న వారు కనబడతారు. కానీ చాలా ప్రథమ స్థానం ఆయన వచ్చంగానే ఆయన పాదాల దగ్గర కూర్చున్న ఒక మనకు కనబడిద్ది. మొదటి స్థానం ఇచ్చింది ఆమె పనుల కంటే, ఇంట్లో ఉన్న పనులన్నిటికంటే కూడా, ఆమె ఇంట్లో బాధ్యతల కంటే కూడా ప్రభు ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చాడో, ప్రేమించి ఆ ఇంటికి వచ్చాడో, ప్రథమ స్థానం ఏంటంటే ఆయన పాదాల దగ్గర. చూడండి లూకాసు సువార్త ఆ మాట అంటే, చూడండి లూకాసు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం మనం చూస్తే, అక్కడ యేసయ్య పాదాల దగ్గర కూర్చుందామే. చూద్దాం, లూకాసు సువార్త 10:42.
ఆ, ఆ, అగో అవసరమైనది. ఆ, ఆ. మొదటగా ఏం ఏర్పరచుకుందంట ఆమె? మార్తా మార్తా అని 2 సార్లు మాట్లాడుతూ ఆమె ప్రభు కొరకే వంట చేస్తుంది, ప్రభు కొరకే పరిచర్య చేస్తుంది, ప్రభు కొరకే. కానీ దానికంటే ప్రభు అంటున్నాడు ఆయన చిత్తాన్ని చేయాలి. ఆయన చిత్తం ఏంటంటే మొదట ఆయనకు ప్రథమ స్థానం. ఇంట్లో ఉన్న పనుల కంటే, నీ ఇంట్లో ఉన్న బాధ్యతల కంటే, నీకున్న అన్నిటికంటే నువ్వు ఎంత ప్రయాసపడ్డా ఓడిపోతావు, నువ్వు ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా ఓడిపోతావు. కానీ బైబిల్లో మనం చూస్తే ఓడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ మార్తా అంటుంది, మరియా అంటుంది, యేసు పాదాల దగ్గర కూర్చుంది. మొదటి స్థానం ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి. నీకున్న అవసరాలు, నీకున్న అక్కర్లు, నీకున్న సమస్యలు ముందు ఆయన చెప్పకూడదు. నీకేం చెప్పాలంటే ముందు ఆయన రాజ్యం. అంటే ఆయన రాజ్యం ఏంటంటే ఆయన రాజ్యంలో ఏం చెప్పండి, ఆయన చిత్తం నెరవేరుతుంది, ఆయన ఉద్దేశం నెరవేరుతుంది, ఆయన ఇష్టం నెరవేరుతుంది. ఆయన దేవదూతలందరూ ఆయన చెప్పినట్టుగా వింటున్నారు. పరలోక రాజ్యంలో అంతా ఆయన చెప్పినట్టుగా నడుస్తుంది. కానీ భూమి ఏంటంటే అక్రమంతోనూ, అన్యాయాలతోనూ, వ్యభిచారాలతోనూ, దొంగతనాలతోనూ ఎక్కడ చూసినా నెమ్మది లేదు. ఈ లోక రాజ్యాల్లో, ఈ లోకంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు. ప్రభు అంటున్నాడు, నా రాజ్యం మీ మధ్యలోనే ఉన్నదంటాడు, మీలోనే ఉందంటాడు. చూడండి, బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆయన రాజ్యం ఏంటిది? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ ఆనందము అంటాడు. ఈరోజు లోక రాజ్యాలన్నింటిలో ఎక్కడ చూసినా ప్రపంచంలో డబ్బున్న వాళ్ళు, ఆస్తి ఉన్న వాళ్ళు, సంపద ఉన్న వాళ్ళు అన్నీ ఉన్న లోక రాజ్యాల్లో ఎక్కడా నెమ్మది లేదు. కాబట్టి బైబిల్ చెప్తుంది ఆయన రాజ్యాన్ని మొదటగా వెతుకుతే, ఆయన పాద సన్నిధిలో మొదటగా నువ్వు సమయం ఇస్తే, ఇక్కడ అంటున్నాడు మొదటగా ఆయనతో సహవాసం గడపాలి, ఆయన చిత్తాన్ని చేయాలి. ఏం చిత్తం అంటే లోకంలో నెమ్మది లేదు, ఆ రాజ్యం నీలోకి రావాలి, ఆయన చిత్తం నీలోకి రావాలి, ఆయన ఉద్దేశాలు, ఆయన చెప్పే ఆలోచన పరలోకం ఎలాగైతే నెరవేరుతుందో భూమి మీద ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు, ఆయన ఆలయంగా నువ్వు మారినప్పుడు ఆయన చిత్తం ఏంటిదంటే అనేకులు సువార్త రక్షణ పొందాలి. ఎంతోమంది నాశనానికి జోగుతున్నారు, ఎంతోమంది అగ్నిగుండానికి వెళ్తున్నారు, ఎంతోమంది శత్రు చేతిలో బంధించబడి పాపంలో శాపంలో ఉంటున్నారు. వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, వారందరికి మనం సువార్త చెప్పాలి. అది ఆయన రాజ్యం. ఎంతోమంది ఈ లోక రాజ్యం ఆయన నెరవేరాలి. ఏంది ఆయన రాజ్యం అంటే? సమాధానం ఉంది ఆయన రాజ్యం. అది ఎక్కడుందంటే సంఘంలోనూ, ముఖ్యంగా నీ హృదయమే దేవునికి ఒక మందిరం కావాలి. ఆయన రాజ్యం నీలో వచ్చినప్పుడు మొదటగా నీకేమిస్తాడంటే నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం. ఇవన్నీ కూడా నీ దేహంలోనే దేవుడు ఇస్తాడు, నీలోనే ఇస్తాడు. నీకు ఇవ్వడం కాకుండా అనేకులకు అది ఇచ్చేటట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా, లోకంలో కుటుంబాల కలహాలతో ఉన్నారు, కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, రక్షణ లేని కోట్ల ప్రజలు ఉన్నారు, మా బంధువుల్లో ఉన్నారు, నా అన్నదమ్ముల్లో ఉన్నారని వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మొదటగా చేయవలసిన ప్రార్థన అది. నీ అవసరాలు ముందు చెప్పడం కాదు. నీ అక్కర్లు చెప్పినా దేవుడు తీర్చడు, నీ అవసరాలు చెప్పినా దేవుడు తీర్చడు. ఎందుకు తీర్చడంటే మొదట నా రాజ్యాన్ని వెతకమన్నాడు, నా నీతిని వెతకమన్నాడు. మొదట ఆయన రాజ్యం ఏంటంటే ఈ లోకంలో నశించిపోతున్న ప్రజలే, ఎంతోమంది చావుకు పట్టబడిన ప్రజలే, ఎంతోమంది అపవాద చేత కట్టబడిన ప్రజలే ఆయన రాజ్యం వారిలోకి రావాలి, నీలో కూడా రావాలి. ఆ రాజ్యం ఏంటంటే సమాధానం. ఆయన రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యం. అన్నీ ఆయన చెప్పినట్టుగా వింటున్నారు. ఈ భూమి మీద కూడా నువ్వు చెప్పినట్టుగా నువ్వు వినాలి, నేను వినాలి, బోధించే నేనైనా మీరైనా ఆయన మాట వినాలి. అది ఆయన రాజ్యం. అలాగా ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ అవసరాలు తీర్చాడు. చూస్తాం బైబిల్లో చూస్తే, ఒకరు ఏలియా దేవుని చిత్త ప్రకారం చేసినప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో అంతా కరువు ఉంది. కానీ దేవుడు చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళాడంటే ఆ కెరెతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన చిత్త ప్రకారం వెళ్ళినప్పుడు, ఆ కెరెతు వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఆ కెరెతు వాగు దగ్గర వాక్యం సెలవిస్తుంది, అక్కడ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డప్పుడు వెంటనే కాకోల ద్వారా దేవుడు ఆయనకి భోజనం పెట్టాడు. అలాగే పాత నిబంధనలు చూస్తే నిర్గమకాండంలో మనం చూసినప్పుడు మన్నా కూడా వారికి భోజన ఆహారం దేవుడే సిద్ధపరిచాడు. కాబట్టి మొదట నీ అవసరాలు, నీ అక్కర్లు, నీ కొరతలు, నీ ఇబ్బందులు, నీ సమస్యలు తీరాలంటే మొదటగా ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. ఆయన రాజ్యంలో ఏముంది? సమాధానం ఉంది. ఆయన రాజ్యంలో ఏముంది? నెమ్మది ఉంది. ఆయన రాజ్యంలో సంతోషం ఉంది. ఆ రాజ్యం ఎక్కడుందంటే భూమి మీదనే ఉంది. ఈ భూమి మీద మనుషుల్లోనే ఉండాలనుకుంటున్నాడు యేసయ్య. ఈ రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్యం మనిషిలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. అలాగే ఈ సమాధాన సువార్త అనేకులకి చెప్పాలని నీ పట్ల దేవుని చిత్తం. నువ్వు చెబితే అప్పుడు ఆయన రాజ్యం వచ్చినట్లుగా నీ ద్వారా అనేకులు ప్రజలు ప్రభు దగ్గర రావాలి. అలాగే వారి కొరకు, వారి కష్టాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నీ అవసరాలు, నీ అక్కర్లు, నీ కొరతలన్నీ ప్రభు తీరుస్తాడు. ఇది మూడో మాట. ముందుగా ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు.
ఇది 3వ మాట. 4వ మాట చూస్తాము. ముందుగా నీ కంటిని దూలము పరీక్షించుకోమన్నాడు. చూడండి, మత్తయి సువార్త 7:5. మత్తయి సువార్త 7:5. 4వది, వేషధారి నీకు తేటగా కనబడును. చాలు. ఈ 5వ వచనం 6వ వచనాలు 5వ వచనం మనం చూసాము. మొదటగా నీ కంటిని నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎప్పుడు ఎదుటి వాళ్ళని మనం పరీక్షిస్తాం, ఎదుటి వాళ్ళ తప్పులే చూపిస్తున్నాం, ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళ తప్పులే పట్టుకుంటూ ఉంటాం. మొదట ఎప్పుడు చూసినా పక్కన వాడు తప్పులే చెప్తాం. ఆదాము అవ్వ తప్పులు చెప్పింది, అవ్వ ఆ పాపము ఆ సర్పం తప్పులు చెప్పింది. ఈరోజు భార్యాభర్తలు చెప్పండి, భార్యాభర్త దగ్గర పోతే ఎవ్వరు కూడా భార్యాభర్తలు ఒప్పుకోరు. భర్త తప్పు ఒప్పుకోడు, భార్య తప్పు ఒప్పుకోదు. కాబట్టి ఎప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులే చూపిస్తారు, ఎప్పుడు ఎదుటి వాళ్ళ పొరపాట్లే చూపిస్తారు. ఎప్పుడు దేవుడు అంటున్నాడు, మొదటగా నీ కంట్లను దూలం, నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ ఆలోచనలు ఎలాగున్నాయి, నీ ఉద్దేశాలు ఎలాగున్నాయి, దేవుని ఎక్కడ ఆయాసపరిచావు, దేవుడు ఎక్కడ దుఃఖపెట్టావు, దేవుని ఎక్కడ బాధపరిచావు, ఎక్కడ నువ్వు పాపం చేశావు. మొదటగా నీ దూలం చాలా పెద్దది అని దేవుడు అంటాడు. ఇక్కడ మొదటగా ఏమంటాడు చెప్పండి, మొదటగా నీ కంటిలో ఉన్న దూలం పరీక్షించుకో, నీ భక్తిని పరీక్షించుకో. ఎక్కడ నువ్వు తప్పిపోయావో, ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ దేవుని దుఃఖపెట్టావో మొదట నీ కంటిలో ఉన్న దూలం చూసుకో అంటాడు దేవుడు. అది చెప్తున్నాడు ఇక్కడ, ఈ వచనం ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి బైబిల్లో చెప్తుంది. ఆనాడు చూస్తే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను బైబిల్లో. ఏం ఎగ్జాంపుల్ అంటే, యేసు ప్రభు వారి దగ్గరికి అందరూ ఆమె తప్పు చూపిస్తూ ఉన్నారు. ఆమె పాపం చేస్తుంది. వాళ్ళ తప్పులు ఎవరు చూసుకోలేదు. యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చాగానే యేసు ప్రభు వారు ఏం చెప్తాడా అని యేసయ్య దగ్గర తీసుకొస్తే యేసయ్య ఏం చేశాడు, ఆమె తప్పును చూడలేదు, ఆమెలో శిక్ష వేయడానికి ఒప్పుకోలేదు. ముందుగా ఎవరు తప్పులు చూపించాడు, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే ఆమె తప్పులు పట్టి చూపిస్తున్నారో, ఎవరైతే ఆమె లోపాలు చూపిస్తున్నారో, శిక్ష వేయాలని కోరుకుంటున్నా ప్రభు అడిగాడు. ముందుగా ఆమె తప్పు చూడకుండా వచ్చిన వారందరూ తప్పులు ముందు పెట్టాడు. మీలో ఎవరిలైనా పాపం లేకపోతే ఆ మీద రాయి వేయమన్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు దగ్గరికి వస్తే వారి పాపాలు బయటపడ్డాయి. అందరూ ఏమనుకున్నారంటే, ఈమె పాపం చేస్తుంది, ఈమెలో ఉన్న దూలం చూపించారు, అందరూ ఈమెలో తప్పిదాలు చూపించారు, ఈమెలో ఉన్న వ్యభిచారం చూపించారు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చాగానే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరిలో మీలో పాపం లేకపోతే ఎవడైనా ఈమె మీద రాయొచ్చు అన్నాడు. కాబట్టి చూడండి, యేసయ్య దగ్గరకు వస్తే నీ తప్పులే కనబడతాయి, నా తప్పులే కనబడతాయి. యేసు దగ్గరికి ఎవరు మాట్లాడుతున్నా మొదటగా అన్నాడు, నీ కంటిలో ఉన్న దూలం చూసుకో, ఎదుటి వాళ్ళని చూడకు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులే చూస్తాం, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడ్డలు, ఎప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు చూసి నేరాలు మోపుతూ ఉంటాం మనం. కాబట్టి ఇది మంచి లక్షణం కాదు అంటాడు యేసు ప్రభువారు. నీ కంటిలో దూలం తీసుకో అంటాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారు ఆమె తప్పు చూపించకుండా, ఆమెను శిక్షించకుండా, శిక్ష కరువురాలు ఆమె, ఖచ్చితంగా ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపాలంటుంది, అయినా ఆయన శిక్షించకుండా ఆమెను క్షమించేశాడు ప్రభు. కానీ వచ్చిన వారందరికీ వారు తప్పులే చూపించాడు ప్రభు. మీలో తప్పు లేనివాడు ఎవడని ఉంటే రాయి మీద ఏమన్నాడు. యేసయ్య దగ్గరకు వస్తే ఎవడు తప్పులు చెప్పినా గెలవం. యేసు ప్రభు దగ్గరకు వస్తే ముందుగా నీ పాపాలు, నా పొరపాట్లే చూపిస్తాడు ప్రభు. అందులో చూపించిన వ్యక్తులు ఎవరంటే, యెషయా దేవుని చూస్తున్నప్పుడు అతని తప్పులు కనబడ్డాయి. యోబు గురించి భక్తుడు చెప్తాడు, యోబు అంటాడు, ఎప్పుడు చిన్న నీతిమంతుడిని, పరిశుద్ధుడును, తప్పులేనాడు అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే యోబు గ్రంథం 42 అధ్యాయంలో చూస్తే, ఎప్పుడైతే దేవుని చూస్తూ వచ్చాడో ఆయనను లోపాలన్నీ కనబడ్డాయి. నీ నీచుడును, నికృష్టును చాలా ఒప్పుకొని పశ్చాత్తాపడుతుంటాడు యోబు పశ్చాత్తాపడుతుంటాడు. కాబట్టి యెషయా పశ్చాత్తాపడతాడు, అలాగే యోబు కూడా పశ్చాత్తాపడతాడు. యోబు 42 అధ్యాయం మీరు చూస్తారా, ఆ మాట కూడా చూపిస్తాను. దేవుణ్ణి ఎప్పుడైతే చూశాడో 42 అధ్యాయం చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను ఒకసారి. మనకు వాక్యం, యోబు అంత పరిశుద్ధుడు భూమి మీద లేదంటాడు. యోబు లాంటి భక్తి కలిగినోడు భూమి మీద లేడు. యోబు లాంటి శ్రమలు, కష్టాలు అనుభవించినాడు ఎవరు భూమి మీద లేరు. అలాంటి యోబులో ఎప్పుడైతే దేవుని చూశాడో, దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడో ఆయన లోపాలే కనబడ్డాయి. చూద్దాం చూపిస్తా చూడండి. 42 అధ్యాయం 3వ వచనమా ఒకసారి చదవండి. 5వ వచనం, 5:6. వినికిడి చేత వింటిని, అయితే కనులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకుంటున్నా, ధూళిలోను బూడిదలోను. అబ్బు చూడరా
ఏం మాట్లాడుతున్నాడు యోబు? ఒకప్పుడు యోబు అంటాడు, యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తాడు, అతను లాంటి యథార్థవంతులు లేడు, అతను లాంటి భక్తి కలిగిన వాడు లేడు, అతను లాంటి పరిశుద్ధుడు లేడు, దేవునికి భయపడినవాడు, దేవుడే సాక్ష్యం ఇస్తాడు యోబు గురించి. ఇప్పుడు యోబు దేవుని చూస్తున్నప్పుడు అంతవరకు యోబును చూడలేదు, దేవుని చూడలేదు. ఎప్పుడైతే లాస్ట్ అధ్యాయంలో మనం చూస్తే దేవుని చూస్తున్నప్పుడు మొదటగా కలిగింది ఏంటంటే, తన స్నేహితులు ఎప్పుడు చూసినా నీ తప్పుంది అంటారు. కానీ యోబు అయితే ఎప్పుడైతే దేవుని చూశాడో అయ్యో ఏమంటాడు, ఇక్కడ ఏమంటాడు ఈ మాట చెప్పండి. వినికిడి చేత విన్నాను, ఇప్పుడు మాత్రం నన్ను నేను అసహించుకుంటున్నాను. నీలో ఉన్న లోపాలు కనబడతాయి, నీలో ఉన్న తప్పిదాలు కనబడతాయి. ఎవరైతే దేవునితో మాట్లాడడం మొదలు పెడతారో, ప్రభుతో మాట్లాడడం మొదలు పెడతారో, వారి లోపాలు తెలుస్తాయి, వారి అపవిత్రత తెలుస్తుంది, వారిలో ఉన్న దేవునికి ఆయాసకరమైన జీవితం తెలుస్తుంది. యోబు లాంటి భక్తి కలిగిన వాడే దేవుని ఎదుట ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో ప్రభువా, నేను అయోగ్యుడు నన్ను ఒప్పుకున్నాడు, అపవిత్రుడు నన్ను ఒప్పుకున్నాడు, దుమ్మును ధూళి నన్ను పశ్చాత్తాపడుతున్నాడు యోబు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి పశ్చాత్తాపం ఎప్పుడు చూసినా వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు, ఎప్పుడు ఎదుటి వాళ్ళ దూలమే మనం చూస్తూ ఉంటాం. రేపు బల రోజు మనకు, రేపు ప్రభు బల ఆరాధన. కాబట్టి వాక్యం చెప్తుంది, మనల్ని మనము పశ్చాత్తాపడాలి, మన పొరపాట్లు మనం ఒప్పుకోవాలి, మన పాపములు మనం పశ్చాత్తాపడాలి. ఎదుటి వాళ్ళు చూడడం కాదు, నన్ను నేను చూసుకోవాలా. బైబిల్ చెప్తుంది. ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాను. బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 1:23 చూడండి. బైబిల్ ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తుంది, మంచి ఎగ్జాంపుల్ ఇస్తుంది బైబిల్ మనకి. యాకోబు రాసిన పత్రిక 1:23. అమ్మా ఎన్ని చదువుతున్నావు? చదువు. అగో ఈ మాట కోసం మీరు చదివించాను. ఏమంటున్నాడు? ఎవడైనా వాక్యం వింటున్నారు కదా, వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మీ పొరపాటు తెలుస్తాయి, మీ తప్పిదాలు తెలుస్తాయి. ఇక్కడ అంటున్నాడు వాక్యం ఎటువంటి అద్దము లాంటిది. కొంతమంది అనుకుంటారు అద్దం దగ్గరికి పోతే, అద్దం దగ్గర తన ముఖం ఏమున్నది, ఎలాంటి మచ్చలు ఉన్నాయో, ఎలాంటి దుమ్ముందో, ఎంత మురికితో ఉందో అద్దం దగ్గర పోతే ఎదుటి వాళ్ళది కనబడు, తనలో ఉన్న మురికే కనబడుద్ది. బైబిల్ ఏంటిదంటే, బైబిల్ దగ్గరకు వచ్చిన వారిలో లోపాలు కనబడతాయి. అద్దం ఏంటంటే, వాక్యం చూపిస్తుంటే నీ తప్పిదాలు చూపిస్తుంది, నీ లోపాలు చూపిస్తుంది, నీ పొరపాటు చూపిస్తుంది, నీలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న పాపము చూపిస్తుంది యోబులాగా. మీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా అంటాడు, దావీదు అంటాడు, దేవా నేను ఎక్కడ నేను ఆయాసపరిచానో, ఎక్కడ నేను బాధపరిచానో నన్ను పరీక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. నా ఆలోచనలో కానీ ఎక్కడ తప్పిపోయానో, నా తలంపులను ఎక్కడ దుఃఖపెట్టాను ప్రభు అని దావీదు కూడా చాలా పశ్చాత్తాపడతాడు. ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. దావీదు నాతాను ప్రవక్త ఉన్నాడు. దావీదు పాపం చేసినప్పుడు తన తప్పు అస్సలు ఒప్పుకోడు. దావీదు పాపం ఒప్పుకోకపోయేలా, ఆ దుర్మార్గుడు నువ్వే, ఆ పాపాత్ముడు నువ్వే అని ఎవరు నాతాను ఎప్పుడైతే చెబుతాడో, ఆ తప్పు చేసింది నువ్వే అని ఎప్పుడైతే నాతాను వాక్యం చేసి దేవుడు చెప్పిన మాట చెప్పాడో, వెంటనే తన పాపాన్ని ఒప్పుకుంటాడు. దావీదు నేను పాపం చేసిన అంటాడు. కాబట్టి వాక్యం దగ్గరికి ఎవరు వచ్చినా, రాజులు వచ్చినా, అధికారులు వచ్చినా, సేవకులు వచ్చినా, ప్రతి ఒక్కరి తప్పిదాలు అద్దములాగా ఎలాగైతే మన ముఖాన్ని చూపిస్తుందో, వాక్యం కూడా నీళ్ళున్న లోపాలు చూపిస్తుంది, నీళ్ళున్న పొరపాట్లు చూపిస్తుంది, నీళ్ళున్న పాపాలు చూపిస్తుంది వాక్యం. ఎవరు భక్తి కలిగిన వాళ్ళేమీ కాదు. బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా ఇక్కడ మొదటగా మీ కంటిలో ఉన్న దూలం తీసుకోండి. నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ దేవుని ఆయాసపరిచావో, ఎక్కడ నువ్వు పరీక్షించుకోమంటుంది. నువ్వు నీ ఆలోచనలు పరీక్షించుకో, నీ తప్పిపోయిన పరిస్థితిని పరీక్షించుకొని ఈ 3వ మాటలో మనం చూస్తాం. 4వ మాట మొదటి ప్రేమ చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తాం. ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందమంటున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, మొదటి ప్రేమ. పెళ్ళైనప్పుడు చాలా ప్రేమ ఉంటుంది, భార్యాభర్తల్లో కానీ, కుటుంబాల్లో కానీ. ఎక్కడ చూసిన దేవుని నమ్ముకున్నప్పుడు మొదట్లో ప్రేమ. నేను జ్ఞానపురంలో ఇప్పుడు ఆ కరుణ సిస్టర్ కూడా ఉంది. ఆమె చాలా టయానికి వస్తూ ఉంటుంది, చాలా దేవుని ఎక్కువ ప్రేమించినట్టు కనబడతా ఉంటుంది నాకు. ఎందుకంటే యేసయ్య నమ్ముకున్నప్పుడు కొత్తగా ఎలా ఉంటుందంటే, ఆ దేవుని ప్రేమించే విధానం, ఆ ప్రభువును ప్రేమించే హృదయం ఎలా ఉంటుందంటే, అసలు నిజంగా నాకు దేవుడు ఉంటే చాలు, ఎవరు లేకపోయినా పర్వాలేదు అని అంటూ ఉంటారు. నిజం, వాస్తవమే. మొదట్లో ప్రభుని నమ్ముకున్నప్పుడు చాలా ప్రేమిస్తాం ప్రభుని. యేసయ్య నమ్ముకున్నప్పుడు అబ్బా ప్రభు ప్రేమించిన ప్రేమకు హత్తుకొని ఆయన ఎంత క్షమించాడో, ఎలాగో ప్రేమించాడో, మనం కూడా అలాగే ప్రేమిస్తాం యేసయ్యని.
ఉంటాయని. మొదట్లో బాగుంటుంది, ఆరంభం బాగుంటుంది, భక్తి బాగుంటుంది. సంవత్సరాలు గడుస్తున్న కొలది భార్యాభర్తల మధ్యలో ఎలాగా పరిస్థితులు మారుతూ ఉంటాయో, సంవత్సరాలు గడుస్తున్నప్పుడు సంఘంలో కూడా దేవుని ప్రేమ మీద మనం చల్లారిపోయే అవసరాలు ఉంటాయి. బైబిల్ అంటుంది అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని బైబిల్ చెప్తుంది. అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. దేవుని ప్రేమించే మనసు దూరం అవుతారు. దేవునికి దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. దేవుడు నేరం మోపుతున్నాడు. మొదట నువ్వు బాగా ప్రేమించావు, మొదట నన్ను ఎంతగా ప్రేమించావంటే ఈ లోకంలో అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించావు, బాగుంది మొదటి ప్రేమ. కానీ రాను రాను నా మీద నీకు ప్రేమ తగ్గింది. నన్ను ప్రేమించే విషయంలో తగ్గిపోయావు, ప్రార్థన విషయంలో తగ్గిపోయావు, నాతో సావాసం గడిపే విషయంలో తగ్గిపోయావు, ఆరాధన తగ్గిపోయావు, అన్ని విషయాలు నువ్వు తగ్గిపోయావని దేవుడు మన మీద నేరం మోపుతూ ఉంటాడు. కాబట్టి ఇర్మీయాలో కూడా ఆ మాట చెప్తాడు, మొదట్లో ఉన్న భార్యాభర్తల వివాహ జీవితాలు ఎలా ఉంటాయో అలాగ ప్రేమించవు నన్ను, ఇప్పుడు నా మీద ప్రేమ తగ్గింది అంటాడు దేవుడు. కాబట్టి మొదట ఈరోజు నా అంశం ఏంటంటే, మొదట్లో ఎంతగా దేవుని ప్రేమించావు, మొదట్లో ఎంతగా దేవునితో సంబంధం కలిగావు, మొదట్లో దేవుని ఎలాగ ఆరాధన చేశావు, ఈరోజు ఎలాగుంది నీ పరిస్థితి. వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో మొదటి ప్రేమ. చివరిగా ఒక మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. చివరి మాట మత్తయి సువార్త శాస్త్రుల నీతి కంటేను ఆమె మొదట నీ సమాధాన పడమంటాడు కదా, అదేనో వచనం 5:23 చూడు. మత్తయి సువార్త 5. కావున అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా అక్కడ జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం మీద నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అంటాడు. మొదట సమాధాన పడు. నీకు ఎవరైతే విరోధులుగా ఉన్నారో, ఎవరికైతే నీకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళతో నువ్వు ముందుగా వెళ్ళి సమాధాన పడు. ఒక సేవకుడు చెప్తుండగా విన్నా నేను, అతను ఒకప్పుడు చాలా హంతకుడు, హానికరుడు, ఎలాగైతున్నాడో ఒకప్పుడు చాలా అన్ని చేరని పాపాలన్నీ చేశాడు. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి, అయ్యా నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించు, నేను యేసు ప్రభువును నమ్ముకున్నాని శత్రువుల దగ్గరికి వెళ్ళి అతను క్షమించమని అడిగాడంట. కాబట్టి మనకు మొదటగా అందరితో సమాధానంగా ఉండాలి. శత్రువులతో మొదట ఈరోజు మన అంశమే మొదటగా ఎలాగ ప్రేమించాం, ఎలాగ మనం ప్రేమిస్తున్నాం, ఎలాగా అత్తుకుంటున్నాం. కాబట్టి మొదట ప్రేమ మనకు ఉండాలని, మొదట దేవుడు మనను ప్రేమించాడని, రెండవది రెండో ఆజ్ఞ ఏంటిదంటే దేవుణ్ణి ఎలాగ నిన్ను ప్రేమించాడో నువ్వు కూడా అలాగ ప్రేమించాలని వాక్యం చెప్తుంది. మూడవది ఆయన రాజ్యం వెతకాలి. నాలుగవది మన కంట్లో ఉన్న దూలం తీసుకోవాలి. ఐదవది మొదట ప్రేమ ఎలాగుంది. ఆరవది మనం చూస్తే ఇప్పుడు చూసాం సమాధానం పడాలి. ఆరవది. ఏడవది చూస్తే మన పాపములు మనం ఒప్పుకోవాలి. ఏడవది కూడా మన పాపములు చేస్తా మనం యేసే దగ్గర ఒప్పుకుంటే, మొదటగా ఒప్పుకున్నప్పుడు క్షమించబడతారు. బైబిల్లో దావీదు ఒప్పుకున్నాడు, కనికరం పొందుకున్నాడు. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆకాను ఉన్నాడు. ముందు చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకోలేదు. ఆ పాపాన్ని, తన పాపం ఒప్పుకోకపోవడం వల్ల అతనికి వచ్చిన శిక్ష ఏంటి చెప్పన్నా, తన కుటుంబము రాళ్లతో కొట్టి చంపబడింది. మొదటగా ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దావీదు సద్వినియోగం చేసుకున్నాడు. అలాగే తప్పిపోయిన కుమారుడు దేవునికి దూరం అయిపోయినా మళ్ళా తిరిగి వచ్చి కోల్పోయిన స్థితిని, కోల్పోయిన దేవునితో ఉన్న సంబంధాన్ని మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఒప్పుకోవడం ద్వారా కోల్పోయిన మరలా అన్ని తండ్రి ఇచ్చాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, విత్తబడిన వాక్యం ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేసి మహిం పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.